గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మరి మనము నిన్నటి క్లాస్లో ఆంపియర్ నియమం అనగానేమి మరి ఆంపియర్ యొక్క సమీకరణాన్ని రాబట్టినాం కదా. ఆంపియర్ నియమాన్ని మరియు ఆంపియర్ యొక్క సమీకరణాన్ని రాబట్టినాం. అది వెరీ వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్ క్వశ్చన్ కింద రావడం జరుగుతుంది. సో ఈరోజు కూడా మనకు అడిగేటటువంటి క్వశ్చన్లు కూడా తరచూ అడిగినటువంటి క్వశ్చన్లు ఉన్నాయి. సో దానికి సంబంధించిన టాపిక్లో ఈరోజు మనం క్వశ్చన్లు అనేది చూద్దాం. ఓకేనా. సో ఈ ఆంపియర్ నియమం ఆల్రెడీ మనం చూసాం కదా. సో ఏ విధంగా అడుగుతారంటే చూడండి, విద్యుత్ ప్రవహిస్తున్న పొడవైన వాహకం వల్ల కలిగే అయస్కాంత ప్రేరణకు సమీకరణాన్ని రాబట్టండి. సో చూడండి, విద్యుత్ ప్రవహిస్తున్న పొడవైన వాహకం అని వాడే అంటుండు. దానివల్ల కలిగే అయస్కాంత ప్రేరణకు సమీకరణాన్ని రాబట్టండి అంటుంది. సో మనం ఇప్పుడు చూద్దాము. విద్యుత్ ప్రవహిస్తున్న ఒక పొడవైన వాహకము, ఇది విద్యుత్ ప్రవహిస్తున్న ఒక పొడవైన వాహకము. దీని గుండా ఏం చేస్తుంది? ఐ అనే విద్యుత్ అనేది ప్రవహిస్తుంది. ఓకేనా. సో ఈ విద్యుత్ ప్రవహిస్తున్న పొడవైన వాహకము ఐ అనే విద్యుత్ ప్రవహిస్తున్నట్టయితే దీని నుండి ఆర్ దూరంలో ఒక పి బిందువును తీసుకున్నట్టయితే, ఆర్ బిందువులో ఏం చేస్తున్నాము? ఒక పి బిందువును తీసుకొని ఈ వాహకం నుండి ఆర్ దూరంలో, వాహకం నుండి ఆర్ దూరం నుంచి ఒక వృత్తాన్ని గీసిన సో ఈ వృత్తంపై అయస్కాంత ప్రేరణ ఎట్లుంటుంది? అయస్కాంత ప్రేరణ బి అనేది ఈ వృత్తంపై ఎక్కడైనా ఒకే విధంగా ఉంటుంది. ఈ వృత్తంపై ఎట్లుంటుంది? ఒకే విధంగా అయస్కాంత ప్రేరణ అనేది ఉంటుంది. సో ఆర్ దూరంలో ఉన్న పి బిందువు వద్ద ఈ అల్పాంశ పొడవును ఏమనుకుంటున్నాము? డిఎల్ అని అనుకుంటున్నాము. సో ఇది విధంగా మనము పటం అనేది చేసుకోవడం జరిగింది. మరి ఇది ఏమైంది? సంవృత పరిపథమైందా లేదా అంటే వృత్తాకార మార్గంలో సంవృత పరిపథంలో ఒక వాహకం గుండా ఏం చేస్తుంది? ఐ అనే విద్యుత్ ప్రవహిస్తున్నది. వాడు ఏమంటుండు? విద్యుత్ ప్రవహిస్తున్న పొడవైన వాహకం, ఇది పొడవైన వాహకం గుండా ఏం ప్రవహిస్తుంది? ఐ అనే విద్యుత్ అనేది ప్రవహిస్తుంది. సో దానిలో మనం అయస్కాంత ప్రేరణ ఏం కనుక్కోమంటున్నాడు? బి కనుక్కోమంటుండు. అయస్కాంత ప్రేరణ బి కనుక్కోమంటుండు. మరి బి ఏడుంటది అయ్యా అంటే విద్యుత్ ప్రవహిస్తున్న వాహకానికి లంబంగా అయస్కాంత ప్రేరణ ఉంటుందని మనకు తెలుసు కదా. సో విద్యుత్ ప్రవహిస్తున్న వాహకం నుండి ఆర్ దూరంలో పి బిందువు వద్ద మనకు అయస్కాంత ప్రేరణ ఉన్నది అనుకుంటే, సో ఈ ఆర్ దూరం నుండి మనం ఒక వృత్తాన్ని గీసినట్టయితే ఈ వృత్తంపై ఎక్కడైనా కానీ అయస్కాంత ప్రేరణ అనేది ఒకే విధంగా ఉంటుంది అని చెప్పబడుతుంది. అప్పుడు దీని యొక్క అల్పాంశ పొడవు డిఎల్ అయినా, దీని యొక్క అల్పాంశ పొడవు ఏమనుకున్నాం? వృత్తంపై ఒక అల్పాంశ పొడవు తీసుకున్నట్టయితే పి బిందువు వద్ద డిఎల్ అయినా, ఈ బి మరియు డిఎల్ మనము అయస్కాంత ప్రేరణ కావాలంటే ఏం కావాలా? బి కావాలా కదా. సో అయస్కాంత ప్రేరణ బి అంటే ఈ బిడిఎల్ అని రెండు ఎట్లుంటున్నాయి? సమాంతరంగా ఒకే వైపు ఉంటున్నాయి కాబట్టి సో ఈ బిడిఎల్ అనేది ఒకే వైపుకు సమాంతరంగా ఉంటున్నాయి. సో ఈ స్వల్పాంశ పొడవు డిఎల్ తీసుకున్నట్టయితే సో మనకు కావాలేంది? అయస్కాంత ప్రేరణ. సో ఈ వృత్తంపై మనం మొత్తం అయస్కాంత వైభవం కావాలంటే మనకి ఏం తెలుసు? ఆల్రెడీ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఈ సంవృత పరిపథం కాబట్టి ఈ విధంగా ఇంటిగ్రేషన్ ఆఫ్ బిడిఎల్ కదా. సో ఇప్పుడు చూడండి, ఇంటిగ్రేషన్ ఆఫ్ బిడిఎల్. సో
ఇంటిగ్రేషన్ ఆఫ్ బీడిఎల్ అంటే సో ఇది చూడండి, దీని ఏమో రాసుకోవచ్చు ఇంటిగ్రేషన్ ఆఫ్ బిడిఎల్. వీటి మధ్యలో కోణం ఏమవుతుందంటే కాస్ థీటా అవుతుంది. బీడిఎల్ మధ్యలో కోణం కాస్ థీటా. మరి ఈ బి మరియు డిఎల్ మధ్య థీటా ఈక్వల్ టు ఎంత? థీటా ఈక్వల్ టు 0. ఎందుకు? ఇవి రెండు ఒకే వైపుకు సమానంగా ఉంటున్నాయి కాబట్టి కాస్ థీటా అనేది ఏమవుతుంది? 0 అవుతుంది. మరి కాస్ 0 ఏమవుతుంది? కాస్ 0 డిగ్రీస్ ఏమవుతుంది? 1 అవుతుంది. కాస్ 0 1 అవుతుంది. దేర్ ఫోర్ ఏమని రాసుకోవచ్చు? ఇంటిగ్రేషన్ ఆఫ్ బిడిఎల్. సో ఇది స్థిరాంకం కాబట్టి దీన్ని బయట రాద్దాము. సో అప్పుడు ఏమైతే బి ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎల్. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎల్ ఏమవుతుంది అంటే 2πr అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎల్ అంటే ఎంత అవుతుంది వాల్యూ? 2πr. అంటే వృత్త పరిధితో సమానం అయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎల్ ఈజ్ ఈక్వల్ 2πr. దేర్ ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్ బి ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎల్ ఏమవుతుంది? 2πr. ఏమవుతుంది? బి 2πr. సో ఇదంతా ఏమొచ్చింది? ఇంటిగ్రేషన్ ఆఫ్ బీడిఎల్ చేసినట్టయితే మనకి ఎంత వచ్చింది? బి 2πr. ఇది సమీకరణం 1 అనుకోండి. సమీకరణం 1 అనుకోండి. కానీ మనకు నిన్న ఏం చేసుకున్నాము? ఐన్స్టాడ్ మనకు ఏంది ఆంపియర్ లా ప్రకారము ఇంటిగ్రేషన్ ఆఫ్ బీడిఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి. కానీ ఆంపియర్ నియమం ప్రకారం, ఆంపియర్ సూత్రం ప్రకారం లేదా నియమం ప్రకారము ఇంటిగ్రేషన్ ఆఫ్ బిడిఎల్ ఈక్వల్ టు ఏంటి? మ్యూనాట్ ఐకి సమానం అని చెప్పుకున్నాం. మ్యూనాట్ ఐకి సమానం అని చెప్పుకున్నాం కదా. ఇది సమీకరణం 2 అనుకోండి. సో చూడండి, సమీకరణం 1 సమీకరణం 2 ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి సమీకరణము 1, 2 నుండి సమీకరణము 1, 2 నుండి ఏమని రాసుకోవచ్చు? బి 2πr ఈక్వల్ టు ఏమని రాసుకోవచ్చు? మ్యూనాట్ ఐ అని రాసుకోవచ్చు కదా. మ్యూనాట్ ఐ అని రాసుకోవచ్చు కదా. సో దీన్ని తీసుకున్నట్టయితే మనకు కావాల్సింది ఏంది? అయస్కాంత ప్రేరణకు సమీకరణం రాబట్టాడు. సో అయస్కాంత ప్రేరణకు రామంటే ఈ బిని ఒకదాన్ని ఉంచుకొని దాని అంతా పంపించినట్టయితే దేర్ ఫోర్ బి ఈక్వల్ టు మ్యూనాట్ ఐ బై 2πr. దీన్ని అయస్కాంత ప్రేరణకు సమీకరణం అని అంటారు. అయస్కాంత ప్రేరణకు సమీకరణం రాబట్టాడంటే దేర్ ఫోర్ అయస్కాంత ప్రేరణ బి ఈక్వల్ టు ఏమొచ్చింది? మ్యూనాట్ ఐ బై 2πr. సో విద్యుత్ ప్రవహిస్తున్న పొడవైన వాహకం వల్ల కలిగే అయస్కాంత ప్రేరణ సమీకరణం కాబట్టి అంటే దేర్ ఫోర్ విద్యుత్ ప్రవహిస్తున్న పొడవైన వాహకం కల్లా కలిగే అయస్కాంత ప్రేరణకు బికి సమీకరణం రాబట్టితిమి. సో ఈ విధంగా అడగడం జరుగుతుంది. ఇది కూడా మనకు 4 మార్క్స్ కింద అడగడం జరుగుతుంది. ఓకేనా? అర్థమైందా? సో సింపుల్ ఏమంటుండు వాడు? విద్యుత్ ప్రవహిస్తున్న ఒక పొడవైన వాహకం అన్నాడు. పొడవైన వాహకం తీసుకున్నాం మనం. వాడు అన్న దాని ప్రకారం మనం పటం తీసుకుంటున్నాం. పొడవైన వాహకంలో అయస్కాంత ప్రేరణ. మరి పొడవైన వాహకానికి అయస్కాంత ప్రేరణ ఎక్కడ ఏర్పడుతుంది? వాహకానికి లంబంగా ఏర్పడుతుంది కదా. సో లంబంగా అంటే దీనికి r దూరంలో ఒక పి బిందువు తీసుకున్నాం. ఆ పి బిందువు వద్ద అయస్కాంత ప్రేరణ ఉంటుంది అనుకున్నాం. సో అక్కడ ఈ r దూరం నుండి ఒక వృత్తాన్ని గీసినాం. ఆ వృత్తంపై మొత్తం ఎక్కడ తీసుకున్న బి అంతా ఎట్లుంటుందంట? ఒకే విధంగా ఉంటుంది. దేర్ ఫోర్ ఈ పి బిందువు వద్ద ఒక అల్పాంశ పొడవు డిఎల్ తీసుకున్నట్టయితే మనకు మొత్తం అయస్కాంతాభ్యూహం కావాలంటే మనం ఏం చేస్తున్నాం? ఇంటిగ్రేషన్ ఆఫ్ బీడిఎల్ చేస్తున్నాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ బీడిఎల్ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ బిడిఎల్ మధ్యలో కోణం ఎంత? కాస్ థీటా. కానీ కాస్ థీటా అంటే థీటా ఈక్వల్ టు 0 డిగ్రీస్ ఉన్నాయి. ఎందుకు? బి మరియు డిఎల్ అంటే అయస్కాంత ప్రేరణ మరియు అల్పాంశ పొడవు ఒకే వైపుకు సమాంతరంగా ఉన్నాయి కాబట్టి వీటి మధ్యలో కోణం అనేది 0 అవుతుంది. మరి కాస్ 0 అంటే ఎంత వచ్చింది? 1 అవుతుంది. కాబట్టి సో ఇది మొత్తం ఏమవుతుంది? ఇంటిగ్రేషన్ ఆఫ్ బిడిఎల్. బి స్థిరాంకం కాబట్టి బయట రాసినట్టయితే ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎల్ ఏమవుతుంది? 2πr వృత్తపరిధిగా అవుతుంది. సో దేర్ ఫోర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ బిడిఎల్ ఈక్వల్ బి 2πr అనేది రావడం జరిగింది. ఇది సమీకరణం 1 అనుకున్నాం. కానీ మనకు ఆంపియర్ సూత్రం నుండి, ఆంపియర్ నియమం నుండి మనకి ఏమని తెలుసు? ఇంటిగ్రేషన్ ఆఫ్ బీడిఎల్ ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం అని తెలుసు? మ్యూనాట్ ఐకి సమానం. కాబట్టి ఇంటిగ్రేషన్ దేర్ ఫోర్ ఇంటిగ్రేషన్ ఆఫ్ బీడిఎల్ ఈజ్ ఈక్వల్ మ్యూనాట్ ఐ. 1, 2 సమీకరణాలు 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ బీడిఎల్ కాబట్టి 1, 2 సమీకరణం నుండి ఇది ఈక్వల్ టు ఇదే కాబట్టి ఇది ఈక్వల్ టు ఇదేమైతుంది? బి 2πr ఈక్వల్ టు మ్యూనాట్ ఐ. మనకు కావాల్సింది అయస్కాంత ప్రేరణ. సో దేర్ ఫోర్ బి ఈక్వల్ టు అయస్కాంత ప్రేరణ. బి ఈక్వల్ టు ఏమవుతుంది? మ్యూనాట్ ఐ బై 2πr. దేర్ ఫోర్ విద్యుత్ ప్రవహిస్తున్న పొడవైన వాహకం వల్ల కలిగే అయస్కాంత ప్రేరణ సమీకరణం
బి క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్ టు మ్యూ0 I బై 2πr అనేది రాబట్టింది. ఇది మనకున్నటువంటి ఆ యొక్క క్వశ్చన్కు మనము అయస్కాంత ప్రేరణకు సమీకరణం ఈ విధంగా రాబట్టాలి. ఓకేనా? ఇదేమంటుండు, విద్యుత్ ప్రవహిస్తున్న పొడవైన వాహకం వల్ల కలిగే అయస్కాంత ప్రేరణ సమీకరణం రాబట్టమంటాడు. ఇట్లా కాకుండా ఇంకేమని వస్తుందంటే, ఒక వృత్తాకార తీగ చుట్టకుండా విద్యుత్ ప్రవహించినప్పుడు ఏమంటుడు, ఒక వృత్తాకార తీగ చుట్ట ఇక్కడ విద్యుత్ ప్రవహిస్తున్న పొడవైన వాహకం అన్నాడు. ఇంకో రకంగా ఎట్లా అడుగుతాడు, ఒక వృత్తాకార తీగ చుట్టకుండా విద్యుత్ ప్రవహించినట్టయితే దానిలో ఏం కనుక్కుంటాడు, అక్కడ కూడా అయస్కాంత ప్రేరణ కనుక్కోమంటాడు. కానీ దేన్ని ఉపయోగించి కనుక్కోమంటాడు అంటే బయోట్ సవార్ట్ నియమం నుండి, దేని నుంచి, బయోట్ సవార్ట్ నియమం నుండి అయస్కాంత ప్రేరణకు సమీకరణం రాబట్టమంటాడు. మరి అది ఏ విధంగా రాబట్టాలనో మనము నెక్స్ట్ చూద్దాం. ఇది ఓకేనా? అర్థమైందా? క్లియరా? రైట్. సో చూడండి, క్వశ్చన్ చూడండి ఏ విధంగా అడుగుతాడో. ఇది ఇంతకుముందు విద్యుత్ ప్రవహిస్తున్న పొడవైన వాహకం అన్నాడు, కానీ ఇప్పుడు ఏమంటుండు, విద్యుత్ ప్రవహిస్తున్న వృత్తాకార తీగ చుట్ట కేంద్రం వద్ద అంటుడు. తీగ చుట్ట కేంద్రం వద్ద ఏంటిది, అయస్కాంత ప్రేరణకు సమీకరణాన్ని, ప్రేరణకు సమాసాన్ని లేదా సమాసాన్ని బయోట్ సవార్ట్ నియమాన్ని ఉపయోగించి బయోట్ సవార్ట్ నియమాన్ని ఉపయోగించి రాబట్టండి. బయోట్ సవార్ట్ నియమాన్ని ఉపయోగించి రాబట్టండి అని అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, విద్యుత్ ప్రవహిస్తున్న, అంతకుముందు పొడవైన వాహకం అన్నాడు, ఇప్పుడు వాడేమంటుండు, వృత్తాకార తీగ చుట్ట అంటే ఒక వృత్తాకార తీగ చుట్ట గుండా ఏం ప్రవహిస్తుందమ్మా, I అనే విద్యుత్ ప్రవహిస్తుంది. ఏం ప్రవహిస్తుంది? I అనే విద్యుత్ ప్రవహిస్తుంది. అయినా తీగ చుట్ట వృత్తాకార ప్రవహిస్తున్న తీగ చుట్ట కేంద్రం వద్ద, సో ఈ తీగ చుట్టకు కేంద్రం ఉంటుంది కదా, ఓ తీగ చుట్ట కేంద్రం ఏమనుకుంటున్నాం, ఓ బిందువు అనుకుంటున్నాం. తీగ చుట్ట కేంద్రం వద్ద మనం ఏమనుకోవాలా, అయస్కాంత ప్రేరణ అనుకోవాలి. గీడ అయస్కాంత ప్రేరణ, తీగ చుట్ట వద్ద అయస్కాంత ప్రేరణ అంటే, సో ఇక్కడ నుండి R దూరంలో ఇది ఏమవుతుంది, R అనేది ఆ వృత్తాకార తీగ చుట్ట యొక్క మనం ఏమవుతుంది, వ్యాసార్థం అవుతుంది. వృత్తాకార తీగ చుట్ట యొక్క ఏమవుతుంది, వ్యాసార్థం అనేది వ్యాసార్థం అనుకోవడము. సో ఈ వ్యాసార్థం అనుకుంటే, ఈ R వ్యాసార్థం అనుకుంటే ఆ ఒక అల్పాంశ పొడవు ఏంటిది, ఒక అల్పాంశ పొడవు ఏమనుకుంటున్నాం అంటే ఇక్కడ డిఎల్ అనుకుంటున్నాం. సేమ్ దీన్ని కూడా ఒక అల్పాంశ పొడవు ఏమనుకుంటున్నాం, డిఎల్. సో ఈ R దూరంలో అల్పాంశ పొడవు డిఎల్ అనుకున్నట్టయితే ఈ తీగ చుట్టం మీద ఏముంటుంది, అయస్కాంత ప్రేరణ మనకి డిబి కనుక్కోవాలి. డిబి అనే బి అంటాం, కానీ డిబి అంటే ఏమనుకుంటూ ఇక్కడ ఏమంటుండు, బయోట్ సవార్ట్ నియమం నుంచి అని అంటుండు. బయోట్ సవార్ట్ నియమం ఏంటి, డిబి ఈజ్ ఈక్వల్ టు మ్యూ0 బై 4πε0 మనకుంది కదా, 4π. సో సూత్రం ఉంది కదా బయోట్ సవార్ట్ నియమం, దాన్ని ఉపయోగించి మనం ఏం చెప్పాలా, ఏంటిది, అయస్కాంత ప్రేరణకు వృత్త కేంద్రం వద్ద అయస్కాంత ప్రేరణకు మనము సమీకరణం అనుకోవాలి. సో ఇది ఆడే అన్నాడు, విద్యుత్ ప్రవహిస్తున్న ఒక తీగ చుట్ట, దీంట్లో ఏం ప్రవహిస్తుంది, I అనే విద్యుత్ ప్రవహిస్తుంది. ప్రవహించినప్పుడు ఈ వృత్త కేంద్రం O అయితే O నుండి R దూరంలో, O నుండి ఒక R దూరంలో అల్పాంశ పొడవు DL తీసుకుంటున్నాము ఆ వృత్త తీగ చుట్ట పైన. సో ఈ అల్పాంశ పొడవు మరియు ఇక్కడ ఈ వృత్త తీగ చుట్టపై అయస్కాంత ప్రేరణ ఎక్కడైనా ఒకే రకంగా ఉంటుంది కాబట్టి దాన్ని డిబి అనుకుంటున్నాము. కానీ డిబి అంటే ఏంది, బయోట్ సవార్ట్ నియమం నుండి. సో ఈ ఆర్ ఏమవుతుంది, ఈ వృత్తాకార తీగ చుట్ట యొక్క వ్యాసార్థం అనేది అవ్వడం జరుగుతుంది కదా. అంటే సో అప్పుడు ఏం చేయాలా, మనము బయోట్ సవార్ట్ నియమం ఉపయోగించి మనకి ఏమంటుండు,
ఏమని కనుక్కోమంటుండు, అయస్కాంత ప్రేరణ బి కనుక్కోమంటుండు, అయస్కాంత ప్రేరణ బి కనుక్కోమంటుండు. ఇది పటం యొక్క విశ్లేషణ. ఏ విధంగా తీసుకున్నాము, ఒక వృత్తాకార తీగ చుట్టం, దాని యొక్క కేంద్రం ఓ, దాని యొక్క వ్యాసార్థం ఆర్ దూరం, ఆర్ యొక్క వ్యాసార్థం ఆర్ అంటే అప్పుడు అల్పాంశ పొడవు డిఎల్ అనుకుంటే అక్కడ అదే అల్పాంశ పొడవు డిఎల్ దగ్గర ఏముంటుంది, అయస్కాంత ప్రేరణ. ఇవి రెండు ఒకే వైపు ఉంటాయి, అల్పాంశ పొడవు డిఎల్. సో అదేవిధంగా దీని యొక్క అయస్కాంత ప్రేరణ అవుతుంది డిబి అవుతుంది కదా. సో తీసుకున్నట్టయితే ఇప్పుడు చూడండి బయోట్ సవర్ట్ నియమం. దేర్ఫోర్ ఇది పటాన్ని వివరించినాం. నెక్స్ట్ ఏమిస్తున్నాం, బయోట్ సవర్ట్ నియమం నుండి బయోట్ సవర్ట్ నియమం నుండి మన ఫార్ములా ఏముంది, డిబి ఈక్వల్ టు మ్యూ0 I బై 4 I dl sin theta బై ఏముంది ఆర్ స్క్వేర్. ఇది మనకు బయోట్ సవర్ట్ నియమం మనకు ఆల్రెడీ తెలుసు కదా, ఐడియల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్. ఇప్పుడు చూడండి ఐడియల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్. ఇప్పుడు చూడండి డిఎల్ మరియు ఆర్ల మధ్య కోణం చూడండి, డిఎల్ మరియు ఆర్ల మధ్య కోణము డిఎల్ ఐడియల్ సైన్ థీటా కదా, ఐడియల్ సైన్ థీటా బై ఆర్ స్క్వేర్ అయినా. సో డిఎల్ మరియు ఆర్ల మధ్య కోణము, డిఎల్ మరియు ఆర్ల మధ్య కోణం ఎంత అవుతుంది అంటే థీటా ఈక్వల్ టు 90 degrees అవుతుంది. ఎంత అవుతుంది, థీటా ఈక్వల్ టు ఆర్ ఏమో ఇది, డిఎల్ ఏమో ఈ విధంగా ఉంటుంది. అంటే ఈ రెండింటి మధ్య లంబంగా థీటా ఈక్వల్ టు ఏమవుతుంది 90 degrees అవుతుంది. సో 90 degree అయినప్పుడు సైన్ థీటా ఈక్వల్ టు 90 అంటే సైన్ 90 ఏమవుతుంది 1 అవుతుంది. దేర్ఫోర్ డిబి ఈక్వల్ టు ఏమంటున్నాము, డిబి ఈక్వల్ టు మ్యూ0 బై 4 IDL. సైన్ థీటా అంటే 1 కదా, సైన్ థీటా బై ఐడిఎల్ బై ఆర్ స్క్వేర్, దీన్ని ఏమనుకున్నాము సమీకరణం 1 అనుకుందాం. సో వృత్తాకార తీగ చుట్టంపై అల్పాంశం యొక్క అయస్కాంత వృత్తాకార తీగ చుట్టపై అల్పాంశం డిఎల్ తీసుకున్నాం కదా, అల్పాంశం యొక్క క్షేత్రాలు ఒకే దిశలో ఉండును. ఒకే దిశలో అంటే ఒకటే వైపు ఉండును. అల్పాంశం యొక్క క్షేత్ర దిశలన్నీ వృత్తాకార తీగ చుట్టపై ఒకే దిశలో ఉండును. ఏమంటుండు, వృత్తాకార తీగ చుట్టపై అల్పాంశ క్షేత్రాలన్నీ ఎట్లుంటున్నాయి, ఒకే దిశలో ఉండును. కాబట్టి ఒకటవ సమీకరణాన్ని మనం ఏం చేస్తున్నాము, ఒకటే సమీకరణాన్ని సమాకలనం చేయగా, ఒకటవ సమీకరణాన్ని సమాకలనం చేయగా ఫలిత అయస్కాంత క్షేత్రాన్ని పొందవచ్చు. అయస్కాంత క్షేత్రాన్ని పొందవచ్చు. మరి ఒకటవ సమీకరణాన్ని ఏంటి సమాకలనం చేయమంటుంది. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ డిబి ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ మ్యూ0 బై 4 ఐడిఎల్ బై ఆర్ స్క్వేర్. సో ఇప్పుడు చూడండి ఇంటిగ్రేషన్ ఆఫ్ డిబి ఏమవుతుంది, బి అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ డిబి ప్లస్ ఒక స్థిరాంకం కాబట్టి ఇది బి అయిపోతుంది. సో ఈ మ్యూ0 I బై 4 ఆర్ స్క్వేర్ ఇదంతా స్థిరాంకం కాబట్టి దీని అంతా బై ఇటు అవతల వస్తున్నాం. మ్యూ0 I బై 4 ఆర్ స్క్వేర్, మిగిలింది ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎల్. ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎల్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు. ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎల్ ఏమవుతుంది 2πr ఉత్త పరిధి అవుతుంది కదా, మనకు తెలుసు కదా. సో బి ఈక్వల్ టు మ్యూ0 I బై 4 ఆర్ స్క్వేర్ ఇంటూ 2πr. సో ఈ ఆర్ స్క్వేర్ ఆర్ క్యాన్సల్, పైకి క్యాన్సల్, 2 ఎక్కం 2 2 4. దేర్ఫోర్ అయస్కాంత ప్రేరణ బి ఈక్వల్ టు మ్యూ0 I బై 2r. సో ఇదేమవుతుంది అయస్కాంత ప్రేరణ. ఒకవేళ ఈ తీగ చుట్టలు అనేది ఎన్ తీగ చుట్టలు ఉన్నట్టయితే, తీగ చుట్టల సంఖ్య ఉన్నట్టయితే, అయస్కాంత ప్రేరణ అయితే బి ఈక్వల్ టు మ్యూ0 NI
బై 2r. సో ఇదే ఏంటిది, ఒక వృత్తాకార తీగ చుట్ట గుండా విద్యుత్ ప్రవహిస్తున్నట్టయితే దాన్ని ఏం చేస్తున్నాము, అయస్కాంత ప్రేరణకు సమీకరణం రాబట్ట. ఇంతకుముందు ఏం చేస్తున్నాము, ఒక వాహకం గుండా విద్యుత్ ప్రవహిస్తున్నట్టయితే దానికి అయస్కాంత ప్రేరణ రాబట్టినాము. కానీ ఇక్కడ ఏమంటుండు, వృత్తాకార తీగ చుట్టకుండా పోతున్నాడు. వృత్తాకార తీగ చుట్టకుండా ఐ అనే విద్యుత్ ప్రవహిస్తున్నట్టయితే వృత్త కేంద్రం వద్ద అయస్కాంత ప్రేరణ బి, వృత్త కేంద్రం వద్ద అయస్కాంత ప్రేరణ అనేది బయోట్ సవర్ట్ నియమాన్ని రాబట్టండి. అంటే మనం ఏంటిది, బయోట్ సవర్ట్ నియమం బయోట్ సవర్ట్ నుండి ఏంటిది, అయస్కాంత ప్రేరణ బి ఈక్వల్ టు μ0I/2r, μ0I/2r కదా. కానీ మనం ఒకవేళ ఈ తీగ చుట్టలు n తీగ చుట్టల సంఖ్య అయితే బి ఈక్వల్ టు ఏమో రాసుకోవచ్చు, μ0NI/2r గా రాసుకోవచ్చు. ఈ విధంగా విద్యుత్ ప్రవహిస్తున్న ఒక వృత్తాకార తీగ చుట్ట గుండా ఏ విధంగా మనకు అయస్కాంత ప్రేరణకు సమీకరణ రాబట్టాలో మనము చూడవచ్చు. మరొకసారి చూడండి, ఆల్రెడీ మనము పటాన్ని ఎట్లా రాసుకొని చెప్పిన, ఓ కేంద్రం అని వాడే ఇచ్చిండు, ఐ అనే విద్యుత్ ప్రవహిస్తున్నాడు, ఆర్ దూరం దాని యొక్క ఆర్ అనేది వృత్త తీగ చుట్ట యొక్క వ్యాసాలం అవుతుంది, అల్పాంశం డిఎల్ అనుకుంటాము. ఈ డీబీ మనం రాబట్టాలా. డీబీ అంటే మనకు ఏంటి, బయోట్ సవర్ట్ నియమం నుండి డీబీ నుంచి తీసుకొని మనము బి వృత్త కేంద్రం వద్ద బిని రాబట్టాలా. సో డీబీ ఈక్వల్ మనకేం తెలుసు, μ0/4π/IDL/sin⁡θ/r². ఇక్కడ డిఎల్ మరియు ఆర్ల మధ్య కోణం అండి. డిఎల్ మరియు ఆర్ల మధ్య కోణం ఎంత, డిఎల్ అనేది డిబి ఒకటే సమాంతరంగా ఉంటాయి కాబట్టి, సో అక్కడ θ ఈక్వల్ sin θ ఈక్వల్ 90 డిగ్రీ. సైన్ అంటే ఏమవుతుంది, 1 అవుతుంది కదా. సో అప్పుడు ఏమవుతుంది, డిబి ఈక్వల్ μ0/4π/IDL/r² అవుతుంది. సమీకరణం ఒకటే. అంటే ఈ వృత్త తీగ చుట్టపై ఎక్కడ తీసుకున్నా ఈ డిఎల్ అల్పాంశ పొడవు డిఎల్ యొక్క క్షేత్రాలు అన్ని ఒకే దిశలో ఉంటాయి అని మనకు తెలుసు. కాబట్టి సో మనకి ఇక్కడ 1వ సమీకరణాన్ని సమాకలనం చేసినట్టయితే మనము ఫలిత అయస్కాంత క్షేత్రాన్ని పొందవచ్చు. సో 1వ సమీకరణాన్ని అంటే దీన్ని ఇంటిగ్రేషన్ చేస్తున్నాం. ఇంటిగ్రేషన్ ఆఫ్ డిబి ఈక్వల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ μ0/4π/IDL/r². సో ఈ మొత్తం ఇంటిగ్రేషన్ ఆఫ్ డిబి అంటే మనకు వస్తుంది బి. అప్పుడు అయస్కాంత క్షేత్రం బి, ఫలిత అయస్కాంత క్షేత్రం ఏంది, బి ఈక్వల్ టు μ0/4πr². మొత్తం స్థిరాంకం కాబట్టి ఇలా మొత్తం μ0I/4πr² అంతా బయటకు రాస్తే మిగిలినది ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎల్. ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎల్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఏమని తెలుసు, ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఎల్ అంటే 2πr అని తెలుసు. సో 2πr అనేది వృత్త పరిధి అనేది తెలుసు. సో 2πr అనేది బి ఈక్వల్ μ0/4πr² × 2πr. ఇవి మొత్తం కొట్టేయాలి, పైకి అసలు అయితే r² లో ఒక స్క్వేర్ ఒక r పోతుంది, 2 పోతే బి ఈక్వల్ μ0I/2r. ఇదే ఏంది, విద్యుత్ ప్రవహిస్తున్న వృత్తాకార తీగ చుట్ట కేంద్రం వద్ద అయస్కాంత ప్రేరణ బి అనేది μ0I/2r. కానీ మనకి ఏం కావాలా, ఇది మనం రాబట్టచ్చు. ఒకవేళ తీగ చుట్ట అనేది n తీగ చుట్ల సంఖ్యలో ఉంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు, బి ఈక్వల్ టు n తీగ చుట్ల సంఖ్య ఉన్నప్పుడు బి ఈక్వల్ టు μ0NI/2r గా రాసుకోవచ్చు. ఓకేనా. సో ఈ విధంగా మనం ఏం చేస్తున్నాము, విద్యుత్ ప్రవహిస్తున్న ఒక వృత్తాకార తీగ చుట్ట కేంద్రం వద్ద అయస్కాంత ప్రేరణకు సమీకరణాన్ని బయోట్ సవర్ట్ నియమాన్ని ఉపయోగించి రాబట్టవచ్చు. ఓకేనా. సో ఇది ఏమన్నాడు, వృత్త కేంద్రం వద్ద అన్నాడు. ఇంకో క్వశ్చన్ కూడా బయోట్ సవర్ట్ నియమాన్ని ఉపయోగించే ఏంటిది, అయస్కాంత ప్రేరణకు సమీకరణం రాబట్టాడు. కానీ అక్కడ వృత్త కేంద్రం వద్ద అన్నాడు. చూడండి, అయస్కాంత ప్రేరణ కనుక్కుంటున్నాం. ఫస్ట్ ఏమో ఒక తీగ చుట్ట గుండా పోయే వాహకం గుండా విద్యుత్ ప్రవహిస్తున్నట్టయితే అక్కడ అయస్కాంత ప్రేరణ కనుక్కోమన్నాడు. నెక్స్ట్ ఏమంటుడు, విద్యుత్ ప్రవహిస్తున్న వృత్తాకార తీగ చుట్ట ఆ కేంద్రం వద్ద అయస్కాంత ప్రేరణ కనుక్కోమన్నాడు. ఇది కేంద్రం వద్ద అన్నాడు. ఇంకోసారి ఏమంటాడు, తీగ చుట్టపైనే ఏమంటాడు, అయస్కాంత ప్రేరణ కనుక్కోమని అనడం జరుగుతుంది. సో అది కూడా మన ఆ ప్రాబ్లం కూడా ఏ విధంగా అడుగుతాడో అనేది మనము రేపటి క్లాస్లో తెలుసుకుందాం. సో ఈరోజు ఒక విద్యుత్ ప్రవహిస్తున్న వాహకం గుండా విద్యుత్ ప్రవహిస్తున్నట్టయితే అప్పుడు అయస్కాంత ప్రేరణ ఏ విధంగా కనుక్కోవాలా, ఒక వృత్తాకార తీగ చుట్ట గుండా విద్యుత్ ప్రవహిస్తున్నట్టయితే వృత్త కేంద్రం వద్ద అయస్కాంత ప్రేరణ ఏ విధంగా కనుక్కోవాలో మనము ఇది బయోట్ సవర్ట్ నియమం నుండి ఏ విధంగా కనుక్కోవాలో మనం చూస్తున్నాం. ఓకేనా. సో మళ్ళీ మనము రేపటి క్లాస్లో ఇంకో ప్రాబ్లం నుంచి కలుసుకుందాం. ఓకే, రైట్.